సాధించుకుందాం బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించుకుందాం. జై జై బీసీ జై బీసీ జై జై బీసీ. ఆక్రోశ సభని విజయవంతం చేద్దాం. కామారెడ్డి బీసీ ఆక్రోశ సభని జై బీసీ సాధించుకుందాం బీసీ రిజర్వేషన్లని. పేరు శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నా ఉన్నాను. ఈ నెల నవంబర్ 15వ తారీఖు రోజు కామారెడ్డి జిల్లా లోపల బీసీ ఆక్రోశ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందంటే, కామారెడ్డి లోపల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీల ఓట్లను దండుకోవడం కోసం బీసీలకు 42% రిజర్వేషన్లని పార్లమెంట్ చట్టసభల్లో, తర్వాత గ్రామ పంచాయతీలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లను పక్కన పెట్టి వాళ్ళకి అన్యాయం చేయడం జరుగుతా ఉన్నది. కాబట్టి 100% బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు మరియు విశ్వరాజన్ మహారాజ్ గారు, చిరంజీవి సార్ గారు, ఈశ్వరయ్య సార్ గారు రేవంత్ రెడ్డికి అనేక సందర్భాల్లో సూచనలు చేసినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి జీవోలను ఇవ్వడం జరిగింది. ఆ జీవోలు మొత్తం కూడా హైకోర్టులో కొట్టుకుపోవడం కూడా జరిగింది. ఎందుకోసం కొట్టుకుపోవడం జరిగిందంటే, ఆ వారు ఇచ్చినటువంటి జీవోలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి కోర్టులో నిలబడలేకపోయినాయి. కాబట్టి బీసీలకు 100% న్యాయము ఎప్పుడు జరుగుతుందంటే, ఈ యొక్క రిజర్వేషన్ అని పార్లమెంట్ లోపల చట్టం ద్వారా 9th షెడ్యూల్ లో పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా వెళ్లడం లేదు. బీసీలను అడుగడుగున మోసం చేస్తా ఉన్నది. బీసీల యొక్క రిజర్వేషన్ మొత్తం కూడా విస్మరించి అడుగడుగున మోసం చేస్తున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి దానికి నిరసనగా నవంబర్ 15వ తారీఖు రోజు బీసీ ఆక్రోశ సభని కామారెడ్డి లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి, ఈ సభకి అన్ని పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు మరియు వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సభని విజయవంతం చేసి బీసీల యొక్క సత్తాన్ని చాటాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు, అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి 15వ తారీఖు జరగబోయే ఒక సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం. నా పేరు శ్రీకాంత్, నేను కరీంనగర్ జిల్లా జేఏసీ పక్షాన పనిచేస్తా ఉన్నాను.